దేవునితో 40 రోజులు. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరము నందలి ఇసుక రేణువుల వలె, లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించుము అని ఒక కాంతివంతమైన మేఘము నుండి తండ్రి పలుకులు వినబడెను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 25వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 12వ రోజు, ఆదివారము. క్రీస్తు యేసుని దివ్యరూపధారణ మహోత్సవము. మొదటి పఠనము ఆదికాండము 22వ అధ్యాయము 1, 2 వచనములు, 9వ వచనము నుంచి 13వ వచనము వరకు మరియు 15వ వచనము నుండి 18వ వచనము వరకు. దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతట దేవుడు అతనితో, నీ కుమారుడిని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుడిని, ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లే వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలిపీఠము నిర్మించి కట్టెలు పేర్చెను. అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కాని ఆకాశము నుండి యావే దూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. యావే దూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము, నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలలో కొమ్ములు చిక్కుకొన్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. ఆకాశము నుండి యావే దూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ కుమారుని, నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. నీవు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి నిన్ను మిక్కుటముగా దీవించదను. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె, లెక్కకందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతి వారు శత్రునగరములను వశము చేసుకొందురు. భూమండలమందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి కావున తప్పక ఇట్లు జరుగును అని అనెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 10, 15, 16 నుండి 17, 18 నుండి 19 వచనములు. అందరూ జీవవంతుల లోకములో ప్రభువు సన్నిధిని నేను సంచరించదను. నేను సర్వనాశనమైపోతిని అని అనుకున్నప్పుడు కూడా నా నమ్మకమును కోల్పోనైతిని. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. అందరూ జీవవంతుల లోకములో ప్రభువు సన్నిధిని నేను సంచరించదను. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను తెంచితివి. నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీ నామమునకు వందనములు చెల్లింతును. అందరూ జీవవంతుల లోకములో ప్రభువు సన్నిధిని నేను సంచరించదను. ప్రభువు ప్రజలందరును ప్రోగైన సమాజమున, ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ జీవవంతుల లోకములో ప్రభువు సన్నిధిని నేను సంచరించదను. రెండవ పఠనము. అపోస్తలుడైన పునీత పౌలు గారు రోమా ప్రజలకు వ్రాసిన లేఖ. 8వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనము వరకు. దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు.
మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడ. ఎన్నికయైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 9వ అధ్యాయము 2వ వచనము నుండి 10వ వచనము వరకు. 6 రోజులు గడచిన పిదప యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్యరూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలె ప్రకాశించెను. ఈ లోకములో ఎవడును తెలుపు చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతటా వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. కనుక దీనిని ఎవరితో చెప్పక ఈ పునరుత్థాన అంతరార్థము ఏమైయుండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించు కొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిపూర్ణ ప్రేమామయుడవైన ప్రభువా, అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. మిమ్ము పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయండి. మేము ఎన్నో పాపాలు చేసినప్పటికీ మాపై మీ దివ్య ప్రేమను కురిపించిన తండ్రి, ధన్యవాదములు. మీరు మీ ప్రజలందరినీ ప్రేమించినట్లే మేము కూడా వారిని ప్రేమించడానికి మాకు పరిపూర్ణ మనసును ఇవ్వండి. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించున్నట్లు ప్రసాదించి పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు పరిపూర్ణత పొంది మీ మార్గములో జీవించుటకు సహాయము చేయండి. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.